ఎన్టీఆర్ జిల్లా కూనపరాజుపర్వ గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు, ప్రజలు బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. 100 రోజుల్లో కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూనపరాజుపర్వ గ్రామాభివృద్ధి 60 లక్షలు మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. దశల వారీగా రహదారుల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. మెరుగుపడింది కానీ ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10% డబ్బులు పెడితే 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గ్రామాలలో ఇంటింటికి కుళాయిలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా సద్వినియోగపరచలా. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని గుర్తించి జలజీవన మిషన్, ఎందుకంటే కేంద్ర తాగునీటి మంత్రి గారే స్వయంగా ప్రకటించారు, ఈ పథకాన్ని భారతదేశంలో ఉపయోగించుకొని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఈ పర్యాయం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జలజీవన మిషన్ సక్రమంగా వినియోగించి నీటి కొరత ఉన్న గ్రామాలకి సమగ్రంగా మంచినీటి సౌకర్యం కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాలకు సక్రమంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ